ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। 293 నుంచి 298 వరకు. सर्वात्मना दृश्यमिदं मृषैव सर्वात्मना दृश्यमिदं मृषैव नैवाहमर्धक्षणिकत्वदर्शनात् नैवाहमर्धक्षणिकत्वदर्शनात् जानाम्यहं सर्वमिति प्रतीतिः जानाम्यहं सर्वमिति प्रतीतिः कुतोऽहमादेक्षणिकस्य सिद्धेत् कुतोऽहमादेक्षणिकस्य सिद्धेत् अहं पदार्थस्त्वहमादिसाक्षी अहं पदार्थस्त्वहमादिसाक्षी नित्यं सुषुप्तावपि भावदर्शनात् नित्यं सुषुप्तावपि भावदर्शनात् ब्रूते ह्यजोनित्य इति श्रुतिस्वयम् ब्रूते ह्यजोनित्य इति श्रुतिस्वयम् तत्प्रत्यगात्मा सदसद्विलक्षणः तत्प्रत्यगात्मा सदसद्विलक्षणः विकारिणां सर्वविकारवेत्ता विकारिणां सर्वविकारवेत्ता नित्याविकारो भवितुं समर्हति नित्याविकारो भवितुं समर्हति मनोरथस्वप्नसुषुप्तिषु स्फुटम् मनोरथस्वप्नसुषुप्तिषु स्फुटम् पुनः पुनः दृष्टमसत्त्वमेतयोः पुनः पुनः दृष्टमसत्त्वमेतयोः अतोऽभिमानं त्यजमां सपिण्डे अतोऽभिमानं त्यजमां सपिण्डे पिण्डाभिमानिन्यपि बुद्धिकल्पिते पिण्डाभिमानिन्यपि बुद्धिकल्पिते कालत्रयाबाध्यमखण्डबोधम् कालत्रयाबाध्यमखण्डबोधम् ज्ञात्वा स्वमात्मानमुपैहि शान्तिम् ज्ञात्वा स्वमात्मानमुपैहि शान्तिम् त्यजाभिमानं कुलगोत्रनामा त्यजाभिमानं कुलगोत्रनामा रूपाश्रमेष्वार्धशवाश्रितेषु रूपाश्रमेष्वार्धशवाश्रितेषु लिङ्गस्य धर्मानपि कर्तृतादीम् लिङ्गस्य धर्मानपि कर्तृतादिम् त्यक्त्वा भवाखण्डसुखस्वरूपः त्यक्त्वा भवाखण्डसुखस्वरूपः सन्तन्ये प्रतिबन्धा पुंसः सन्त्यन्ये प्रतिबन्धा पुंसः संसारहेतवो दृष्ट्वा संसारहेतवो दृष्ट्वा तेषामेवं मूलं प्रथमा तेषामेवं मूलं प्रथमा विकारो भवत्यहङ्कारः
వికారో భవత్యహంకారః. ఈ జనన మరణ సంసార చక్రంలో అనేకమైనటువంటి ప్రతిబంధకాలు మనల్ని ఇరికిస్తా ఉన్నాయి. మీరు ఇక్కడే పడి ఉండండి, ఈ సంసార జన్మ మరణ చక్రంలో పడి ఇలాగనే కొట్టుకుంటా ఉండండి అని అనేక ప్రతిబంధకాలు మనల్ని బంధిస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రతిబంధకాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ మూలమైనటువంటిది ఒక్కటే, అదే అహంకారం, అదే జీవభావం, అదే నేను 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 అనుకునేటువంటిది. దీన్ని గనక వదిలించకపోతే మనకి జన్మలు తప్పవు, జన్మాలు వస్తే దుఃఖాలు తప్పవు. మరి ఎట్లాగండి అంటే ఏదో ఒక జన్మలో వీటిని పూర్తిగా నాశనం చేయాలి. ఈ దేహమే నేను అనేటువంటి భావనని ఏదో ఒక జన్మలో పూర్తిగా పోగొట్టేసేయాలి. ఏదో ఒక జన్మలో పోగొట్టాలంటే ఎలా కుదురుతుంది? అనేక జన్మల్లో మనం సుకృతం చేసుకుంటే కుదురుద్ది, లేకపోతే అలాగా ఎన్ని కోట్ల జన్మలైనా ఎత్తుతా ఉండాల్సిందే. కనుక కొన్ని జన్మల్లో మనం సుకృతం చేసుకుంటే ఆ సుకృతం కారణంగా మనకి ఒక గురువు లభించటం కానీ, మోక్షం అనేటువంటిది తెలియటం కానీ, ఆ మోక్షం మీద ఆసక్తి కలగటం కానీ, దానికోసం ప్రయత్నం చేయటం కానీ, చివరికి అందుకోవటం కానీ జరుగుతుంది, లేకపోతే జరగదు. అప్పటిదాకా మనకి కోరికలు ఉంటాయి, ఆలోచనలు వస్తాయి, కర్మలు చేయాలా, కర్మఫలాలు వస్తాయి, వాటి కారణంగా జన్మలు వస్తాయి, ఆ జన్మలు వస్తే దుఃఖాలు వస్తాయి. ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ తాత్కాలికంగా పోగొట్టుకుంటూ, మళ్ళీ దుఃఖాలు వస్తే మళ్ళీ పోగొట్టుకుంటూ ఉంటూ, సుఖాలు వస్తే ఆనందిస్తూ, దుఃఖాలు వస్తే ఏడుస్తూ, ఇలాగా జీవితాన్ని గడుపుతూ ఉండాలి. దిక్కులేని వాళ్ళలాగా గడుపుతూ ఉండాలి. కనుక నేను దేహాన్ని, నేను జీవుణ్ణి, నేను అహంకారాన్ని అనేటువంటి భావన పోవాలి. ఇదే మనకి ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. జీవో నాహం దేహో నాహం ప్రత్యేక భిన్నం బ్రహ్మైవాహం. నేను జీవుణ్ణి కాదు, నేను దేహాన్ని కాదు, నేను ఈ దేహమునందంతటా వ్యాపించి ఉన్నటువంటి ప్రత్యేగాత్మని, ఆత్మని అని. కనుక ఈ జీవభావం అనేటువంటిదే, ఈ దేహమే నేను, జీవుడే నేను అనేటువంటి భావమే అబద్ధపు నేను, ఇదే ఫాల్స్ ఐ. ఇది పోవాలి. ఇది పోయి ఫాల్స్ అయిపోయి ట్రూ ఐలోకి రావాలి. అబద్ధపు నేను పోయి నిజమైనటువంటి ఐలో మనం నిలబడాలి, నిజమైనటువంటి నేనుగా ఉండిపోవాలి. అలా ఉండాలంటే నేను ఆత్మను అని తెలుసుకొని ఆత్మగా ఉండాలి. మరి ఈ ఆత్మను అని తెలుసుకునేటప్పుడు ప్రధానం ఏంటంటే ఈ అహంకారం నేను కాదు అనేటువంటిది తెలుసుకోవాలి. తెలుసుకోవటం కాదు, దాంట్లో పూర్తిగా మనం పట్టు సాధించాలి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా ఈ దేహం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, అహంకారం నేను కాదు, ఇవన్నీ నేను కాదు, నేను వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని అనేటువంటి భావన పదే 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 ఇలా చేస్తూ ఉండాలి. ఇదే మనం చేయాల్సింది. ఎందుకురా నాయన నువ్వు పుట్టావంటే, ఇదిగో దీనికోసం పుట్టాను, దేహం నేను కాదని ఆత్మ నేనని అలా తెలుసుకొని అందులో నిలవటానికే పుట్టాను, ఇది ఆన్సర్. కానీ మన ఆన్సర్లు వేరే ఉన్నాయి. ఎందుకురా పుట్టావంటే చదువుకోవాలని, డిగ్రీలు సంపాదించాలని, ఉద్యోగం సంపాదించాలని, లేదా వ్యాపారం చేయాలని, లేకపోతే ఇంకేదన్నా చేయాలని, బాగా డబ్బు సంపాదించాలని, అన్ని వస్తువులు కొనుక్కోవాలని,
సుఖంగా ఉండాలని, హాయిగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని, ఇవి మన ఆలోచన. కానీ భగవంతుడు మనకి ఇచ్చింది దేనికంటే, ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చారంటే మళ్ళీ దేహాన్ని తెచ్చుకోకుండా ఆ భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడితో ఐక్యమై భగవంతుడిగా ఉండిపోవటానికి. కనుక భగవంతుడు తనలో కలుపుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కలవటానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉండకపోవటానికి ఒక కారణం ఏంటంటే ఈ ప్రపంచం మనల్ని ఆకర్షిస్తుంది. రా 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 నా దగ్గరికి రా అని పిలుస్తుంది. ఎంతో ఆకర్షణీయంగా ఉండి పిలుస్తుంది. పిలుస్తుంటే మనం పోకుండా ఎట్టుంటామండి అని పోతున్నాం. అలా పోవటం వల్లనే మనకి ఈ జన్మ దుఃఖం మళ్ళీ 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 వస్తామని. అందువల్ల ఈ అబద్ధపు నేను అనేటువంటిది, ఈ అహంకారం అనేటువంటిది సంపి పారేయాల. అది చస్తే మన పీడ వదిలిపోద్ది. దాన్ని పట్టుకున్నామా మనకి ఇబ్బందులు మాత్రం తప్పవు. కాబట్టి ఈ అహంకారం పోవాలి. ఈ దేహమే నేననేటువంటి భావన పోవాలి. ఈ జీవుడే నేననేటువంటి భావన పోవాలి. ప్రతిరోజు కూడా నేను 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 అనేటువంటి మాటకి నిజమైనటువంటి అర్థం తెలియాలి. అబద్ధపు అర్థంలో కూరని పోకూడదు. నేను అన్నామంటే ఆత్మని అనేటువంటి భావన రావాలి. నేను అన్నామంటే జీవుణ్ణి అనేటువంటి భావన రాకూడదు. నేను అంటే సుబ్బయ్యని పుల్లయ్యని ఎల్లయ్యని అనేటువంటి భావన రాకూడదు. నేను అంటే ఆత్మని అనేటువంటి భావన ఉండాల. అప్పుడే ఆ భావన స్థిరపడి, అది దృఢమై, అది గట్టిపడి, చివరికి ఆ భావనలో మనం భావాతీత స్థితిగా నిలిచిపోవాలి. అంటే ఇక ఆలోచనారహిత స్థితిలో, ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉండేటువంటి స్థితిలో అదిగా నిలబడిపోవాలి. అదే ట్రూ ఐ, నిజమైనటువంటి నేను ఆత్మ, అబద్ధపు నేను జీవుడు. జీవుడిగా ఉంటావా జన్మలు, ఆత్మగా ఉంటావా జన్మరాహిత్యం, శాశ్వత ఆనందం. ఏది కావాలో తెలుసుకో అని. ఏమండి, ఇంత జాగ్రత్తగా కోట్లాది జన్మల నుంచి పట్టుకొచ్చుకున్నటువంటి అహంకారాన్ని పోగొట్టుకుంటే ఎట్లండి, మనది అనుకున్న దాన్ని పోగొట్టుకుంటే ఎట్లండి అని పట్టుకున్నావా? నువ్వు గనక పట్టుకుంటే అది నిన్ను వదిలిపెట్టదు. కనుక పట్టుకోవాల్సింది దాన్ని కాదు, ఆత్మని పట్టుకో. అప్పుడు భగవంతుడు నిన్ను పట్టుకొని వదిలిపెట్టుకుని ఉంటాడు. నీ ఇష్టం, నీకు స్వేచ్ఛ. ఇప్పుడు జన్మ జన్మల నుంచి కూడా దాన్ని పట్టుకున్నావు, అది నిన్ను పట్టుకుంది. నువ్వు ఊరికినే పట్టుకున్నావు, అది గట్టిగా పట్టేస్తుంది. ఉడుపు పట్టు పట్టింది, వదలటలా. దాన్ని వదిలించడానికి నువ్వు ఇంత కష్టపడుతున్నా ఏందో మళ్ళీ మనం అట్టే పోతున్నాం, లాగుతా ఉంది. కనుక అహంకారం చావాలి. అహంకారం పోతే మనం ఆత్మగా ఉంటామా? ఈ దుఃఖాలన్నీ పోతాయా అంటే పోతాయి. అహంకారం చస్తే చాలు, అన్నీ పోతాయి, ఆనందం మాత్రమే ఉంటుంది. అదేమిటండి, అహంకారం చేస్తే చేసినవన్నీ పోతాయా? పాపాలు చేసినా పుణ్యాలు చేసినా కోట్లాది జన్మల్లో మనం ఎన్ని చేసినా అన్ని పోతాయా? పోతాయి. 100 నేరాలు చేశాడు, చిక్కకుండా తప్పించుకున్నాడు. ఇప్పుడు చిక్కాడు, పోలీసులు తెలిసింది, వాడిని పట్టుకోవడానికి ఎంబడబడ్డారు. వాడు పరిగెత్తున్నాడు, వీళ్ళు ఎంబడబడ్డారు. పొయ్యి 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 ఎక్కడో ఒక రాయి కొట్టుకున్నాడు, డామర పడ్డాడు, తలకి బట్ట బలమైనటువంటి గాయం అయింది, తప్పుని చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన పట్టుకుంటారా వీళ్ళు? వాడు చేసినటువంటి నేరాలకు శిక్ష వేస్తారా? ఆ చచ్చిపోయినటువంటి వాడిని పట్టుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తారా? జడ్జి గారు ఆయనకి ఏమైనా శిక్ష వేస్తాడా? అబ్బాయి నువ్వు ఇన్ని నేరాలు చేశావు కాబట్టి నీకు యావజ్జీవ శిక్ష అని ఏ పిచ్చోడు అటు చేయడు.
మరి ఏమైనాయి? అన్ని పోయినాయి. అంతే, ఇక్కడ కూడా అంతే. ఇప్పటిదాకా ఈ జీవుడు చేశాడు పాపాలో, పుణ్యాలో, నేరాలో, హత్యలో, ఏవైనా సరే మంచి పనులు, చెడ్డ పనులు అన్ని కూడా ఈ జీవుడు చేశాడు కోట్లాది జన్మల నుంచి. ఫలితాన్ని అనుభవించిన పోను మిగిలినటువంటి అన్ని కూడా మూట కట్టుకొని తెచ్చుకున్నాడు సంచిత కర్మలుగా. మరి ఇప్పుడు జీవుడు చచ్చిపోయాడు అంటే జీవుడు లేడు. ఏమయ్యాడు? జీవుడు కాస్త దేవుడు అయ్యాడు. మరి ఇప్పుడు ఈ దేవుడిని పట్టుకుపోతారా? ఎవడైనా పట్టుకుపోతాడా? ఎవడు పట్టుకుపోడు. ఎవడు శిక్ష వేయడు. ఇంకా జన్మ లేదు. కనుక నేను జీవుణ్ణి అనేటువంటి భావన వదిలి నేను ఆత్మను అనేటువంటి భావనలో స్థిరపడండి. ఈ జీవితానికి ఇదే ప్రధానం. నీ ఆస్తులు ప్రధానం కాదు, నీ ఆస్తులు ప్రధానం కాదు, నీ ధన సంపదలు ప్రధానం కాదు, నీకున్నటువంటి ఇళ్ళు వాకిళ్ళు ప్రధానం కాదు, నీకున్నటువంటి సంతానం, బిడ్డలు, భార్య బిడ్డలు, వీళ్ళందరూ ప్రధానం కాదు. మరి ఏది ప్రధానం? నీవుగా ఉండటమే ప్రధానం. అయ్యా నువ్వు నువ్వుగా ఉండు, ఆత్మగా ఉండు, బ్రహ్మముగా ఉండు, అంతే. ఈ ఒక్కటి చేస్తే ఈ జన్మలన్నీ, రాబోయే జన్మలన్నీ లేకుండా పోయినాయి. ఇప్పటికే రాబోయే జన్మలన్నీ తగ్గిపోయినాయి. ఇంకా కోట్లాది జన్మలు లేవు. ఎందుకనంటే ఈ జ్ఞానాన్ని పొందారు గనక. ఈ జ్ఞానాన్ని పొందారు గనక ఇక జన్మలని కోట్లాది జన్మలు లేవు, లక్షల జన్మలు లేవు, వేల జన్మలు లేవు, వందల జన్మలు కూడా లేవు. ఇంతవరకు వచ్చారు కాబట్టి ప్రయత్నం చేస్తే 1-2 జన్మలు, ప్రయత్నం చేయక సోమరిగా ఉంటే, చెప్పిన మాట వినకపోతే, గ్రంథం చూపించిన మార్గంలో నడవకపోతే, భగవంతుడు చూపిన మార్గంలో నడవకపోతే 5, 6, 7 అలా జన్మలు అంతే తప్ప 10 జన్మలు కూడా ఉండవు. ఇప్పుడు దీంట్లో ఉండి ఇది మొత్తం వింటున్నటువంటి వాళ్ళకి, వింటూ సాధన చేస్తున్నటువంటి వాళ్ళకి మనం సరిగ్గా ప్రయత్నిస్తే 1-2 జన్మలు, సరిగ్గా ప్రయత్నించకపోతే ఇంకా 4-5 జన్మలు అంతే. కాబట్టి కలలో నువ్వు హత్య చేస్తే మేలుకున్న తర్వాత నిన్నెవడైనా పట్టకపోతాడా? పట్టకపోడు కదా. అలాగే జీవభావంలో నువ్వు హత్య చేస్తే దైవభావంలో ఉన్నప్పుడు పట్టకపోరు. హత్య అంటే హత్య కాదు, ఏ నేరం చేసినా జీవుడు చేశాడు, ఆత్మనైనా నేను చేయలా. ఆ జీవుడిని పట్టకపోవటానికి జీవుడు లేడు. ఇప్పుడు జీవుడు దేవుళ్ళు ఐక్యమైపోయాడు కనుక సమస్తమైనటువంటి కర్మబంధనాలన్నీ కూడా రద్దయిపోవటానికి, సమస్తమైనటువంటి వాసనలు, కర్మఫలాలతో కూడినటువంటి సంచిత కర్మల మూట మొత్తం కూడా రద్దయిపోవటానికి ఒకటే మార్గం, నేను ఆత్మను అని ఆత్మగా ఉండటం. ఆత్మను తెలుసుకున్నాం కానీ ఆత్మగా ఉండటంలా. ఇప్పుడు ఆత్మను తెలుసుకుని ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయాల. నిత్యము నిరంతరము ప్రయత్నం చేయాల. ఎన్నో కోట్ల జన్మల నుంచి అజ్ఞానాన్ని పట్టుకొచ్చుకొని ఒక్క రోజులో, ఒక 10 రోజుల్లో, ఒక సంవత్సరంలో పోగొట్టుకోవాలంటే పోదు. అది జిడ్డు పట్టుకున్నట్టు జిడ్డు పట్టుకుంది, బాగా సబ్బుతో గడగాల. అందుకని ఇప్పుడు ఈ జన్మలో విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాల. తీవ్రమైన ప్రయత్నం అంటే నువ్వేం కష్టపడక్కర్లా, హాయిగా కూర్చొని పడుకొని నేను ఆత్మననేటువంటి భావంలో ఉండు. ఈ దేహం ఏదైనా చేస్తుంటే చేసుకుంటుందిలే అనుకో, మనసు ఏదైనా ఆలోచిస్తుంటే ఆలోచిస్తుందిలే అనుకో, బుద్ధిలో ఏమైనా కోరికలు ఉంటే ఉన్నాయిలే అనుకో. అంతే.
నువ్వు కేవలంగా ఉండు. అలా ఉండటానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నించటం సాధన, ఉండటం మోక్షం. అంతే. నేను ఆత్మను అనేటువంటి భావన చేస్తూ ఉంటే నువ్వు సాధన చేస్తున్నట్టు. అదే నిధిధ్యాసన. నిధి మీద ధ్యాస పెట్టడం అంటే అదే. నేను ఆత్మను అనేటువంటి భావన చేయటమే. ఆ భావన ఆగిపోయి నువ్వు ఆత్మ గనక అయితే అది మోక్షం. ఎప్పుడు ఆగుద్దండి? నువ్వు ఎంత తీవ్రంగా చేస్తున్నావో అప్పుడు ఆగుద్ది. ఇప్పుడు రోజులో 2-3 సార్లు గుర్తొచ్చింది. ఒక నెల పోయిన తర్వాత 7-8 సార్లు గుర్తొచ్చుద్ది. ఇంకో నెల పోయిన తర్వాత 15 సార్లు గుర్తొచ్చుద్ది. ఇంకో నెల పోయిన తర్వాత ఎక్కువగానే గుర్తుంటుంది, అప్పుడప్పుడు బయటికి పోతుంది. ఇంకో నెల పోయిన తర్వాత పోకుండా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి పోతుంది. ఇంకా ఆ తర్వాత అసలు పోకుండా ఉంది. అంతే, అదే మోక్షం. కాబట్టి మోక్షం అంటే ఏదో కొండలు పిండి చేయాల్సినటువంటి పని లేదు, ఎవరి మీద కలబడాల్సినటువంటి పని లేదు, ఎక్కడెక్కడికో తిరగాల్సినటువంటి పని లేదు, ఏ దేవాలయాలకో విగ్రహాలకో పూజలు చేయాల్సినటువంటి పని లేదు, ఏ పారాయణలు అవి చేయాల్సినటువంటి పని లేదు. ఇదే ప్రధానం. దీన్ని నిలబెట్టుకోవటానికి ఇంక నువ్వేమైనా చెయ్యి. నేను చేసేటువంటి పని మొత్తం దీనికి ఉపయోగపడుతుంది, నేను ఆత్మగా ఉండటానికి ఉపయోగపడుతుంది అంటే చెయ్యి. ఏ పనైనా చెయ్యి. పూజ చేసుకుంటా ఈ దేహం చేసుకుంటుంది, హారతిస్తా ఇది ఇచ్చుకుంటుంది, పూలు తెల్తా ఇది చేసుకుంటుంది అనేటువంటి భావన నీకు ఉండాలి. ఏమీ చేయకుండా ఊరికి అనుకుంటా కూర్చోవటం అంటే 24 గంటలు అనుకుంటా కూర్చోవటం కుదరదు. అందుకని ఏమి చేసినా సరే అన్ని కూడా ఇది చేసుకుంటా ఉంది అనేటువంటి భావనలో ఉండాలా. ఈ ప్రకారంగా ఆత్మగా ఉండటం, ఆత్మానుభూతి పొందటం, ఇదే జీవిత పరమార్థం. కనుక మనకు అడ్డమైనటువంటి అహంకారం పోవాలి అని చెప్పటానికి, ఆ అహంకారాన్ని పోగొట్టడానికి, ఆ పోగొట్టేటువంటి విధానాలు తెలుసుకోవటానికే మనకి ఈ అధ్యాయం వివేక చూడమణిలో వచ్చింది. కనుక ఈ ప్రకారంగా ఆత్మభావన చెయ్యాలి, ఆత్మగా ఉండాలి. ఏమండి, అలా ఉండకుండా ఈ అహంకారం పోగొట్టుకోకుండా ఉంటే ఏమవుతుంది? అహంకారాన్ని పోలేదనుకోండి, ఏమవుద్ది? ఇట్లనే ఉంటాంగా అనేమన్నా అనుకుంటారేమో. అహంకారం కనుక పోకపోతే ఏమి జరుగుతుందో దాన్ని మనకి 299వ శ్లోకంలో చెప్తున్నారు. 299వ శ్లోకం చూడండి. యావత్ స్యాత్ స్వస్య సంబంధో అహంకారేణ దురాత్మనా తావన్న లేశమాత్రాపి ముక్తివార్తా విలక్షణ. యావత్ స్యాత్ స్వస్య సంబంధో అహంకారేణ దురాత్మనా తావన్న లేశమాత్రాపి ముక్తివార్తా విలక్షణ.
ముక్తి వార్తా విలక్షణ. నమస్కారం. యావత్ దురాత్మన, ఈ పదాలు ఎలా వాడుతున్నారో చూడండి శంకరాచార్యుల వారు. యావత్ దురాత్మన, ఎంతవరకైతే దుష్ట స్వభావం కలిగినటువంటి, దుర్మార్గమైనటువంటి, అహంకారేణ, అహంకారంతో, అంటే అహంకారం ఏంటంటే దురాత్ముడు అంటారు, దుష్టుడంట, చండాలుడంట, అది అహంకారం. కాబట్టి ఎంతవరకైతే ఈ దుష్ట స్వభావం కలిగినటువంటి అహంకారంతో స్వస్య సంబంధ స్యాత్, నువ్వు సంబంధం పెట్టుకుంటావో, ఎంతవరకైతే నువ్వు అహంకారంతో సంబంధం పెట్టుకుంటావో తావత్తు అంతవరకు కూడా ముక్తి వార్త, మోక్షం అనేటువంటి మాట లేశమాత్రాపి నా విలక్షణం. కొంచెం కూడా మోక్షం అనేటువంటి మాట నీకు అసలు లేనే లేదు. ఎందుకంత గట్టిగా చెప్తున్నారు? మనకి బాగా ఎక్కటానికి. ఎందుకనంటే ఊరికనే ఇలా నడవండి, అలా ఉండండి అంటే ఉంటాంలే, ఏమండి జపం చేసుకోండి, ధ్యానం చేయండి, చేస్తాంలే అంటారు కదా. ఇప్పుడు అట్లా కాదు. ఈ దుర్మార్గుడైనటువంటి అహంకారాన్ని గనక ఎంతవరకు అయితే దాంతో నువ్వు గనక స్నేహం చేశావో అంతవరకు నీకు ముక్తి అనేటువంటి మాట అనుకోవటానికి కూడా నీకు అవకాశం ఇది. ఇంకా ముక్తి ఎక్కడ, మోక్షం ఎక్కడ, అది చెప్తుంది. కాబట్టి ముక్తి, అహంకారం ఈ రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటివి. 3, 6 అంకెలు కనుక ఎట్టుంటాయి అట్ట, 3 ఏమో అటు చూస్తుంది, 6 ఏమో ఇటు చూస్తుంది. ఆవు పుల్లాగా ఈ రెండు కూడా ఎక్కడ ఒక చాటు ఉండటానికి వీలు లేదు. ఆవు పులి, పిల్లి ఎలుక, ఆ రెండు కూడా అంతే ఒక చాటు ఉండటానికి వీలు లేదు. కనుక ముక్తి, అహంకారం ఎలాంటివి అంటే రెండు పరస్పర విరుద్ధం. నువ్వు అహంకారాన్ని పట్టుకున్నావా, ముక్తి అనేటువంటి మాట నీకు లేనే లేదు. ముక్తి కొరకు ప్రయత్నం చేస్తున్నావా, అహంకారం జారుకుంటుంది. ఇప్పుడు కోటాను కోట్ల జన్మల నుంచి అహంకారాన్ని పట్టుకొని ఉన్నావు కదా, అందుకనే ముక్తి లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా జన్మ వచ్చింది. కాకపోతే ఎన్నో జన్మల్లో నువ్వు సుకృతం చేసుకోబట్టి ఇప్పుడు అహంకారాన్ని పోగొట్టుకోవాలి అనేటువంటి ఆలోచన అయినా వచ్చింది. పోగొట్టుకుంటావా లేదో తర్వాత సంగతి. ముందు పోగొట్టుకోవాలి, మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు కలిగింది. కనుక అహంకారంగా జీవుడిగా ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులతోటి కనుక నువ్వు తాదాత్మ్యం పెట్టుకున్నావా, వీటితో సంబంధం పెట్టుకున్నావా, ఇవి నేనే నేనే, ఇవి నావి నావి అనుకొని వాటితోటి అబ్బా నాకు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇవన్నీ తోడుగా ఉన్నాయి అనుకొని వాటన్నిటిని కూడా వాటేసుకొని కనుక కూర్చుంటే నీ పని ఖాళీ అని చెప్పటమే ఇక్కడ. ఎందుకని? వాటిని గనక నువ్వు పట్టుకుంటే అవి నిన్ను వదిలిపెట్టకుండా పట్టుకుంటాయి, ఉడుం పట్టు పడతాయి. ఉడుం అనేటువంటిది పట్టిందంటే వదలదు, 10 మంది వచ్చి లాగినా సరే అది వదలదు. అలాంటిదంటే ఉడుం. అందుకని అహంకారాన్ని పట్టుకోకూడదు, అహంకారం వైపు చూడకూడదు. అహంకారాన్ని పెద్ద దుర్మార్గుడిగా, నీచుడిగా, చండాలుడిగా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎవరన్నా కనుక అట్టాటోడు కనుక వస్తే వాడితోటి మాట్లాడటానికి కూడా ఇష్టపడం. లోపలికి రాండి, కూర్చోండి అని కూడా అనం. ఈ దరిద్రుడు ఎప్పుడు పోతాడా అనుకుంటాం. మరి వాడిని అనుకుంటున్నాం కానీ అంతకంటే దుర్మార్గుడైనటువంటిది అహంకారం అని చెబుతున్నారు ఇక్కడ. అందుకని ఇక్కడ దురాత్మన అహంకారేణ అనేటువంటి పదాన్ని వాడారు. దురాత్మన, ఇడు దుష్టుడు, దుష్టబుద్ధి కలిగినటువంటి వాడు అని. కనుక మనం ఈ ప్రపంచంలోనే బంధించబడి మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉండాలని అనుకుంటామంటే మనం అనుకో, సామాన్యుడు అనుకుంటాడు. వాడు కనుక ఒక జన్మ బాగుంది అనుకో, అప్పుడప్పుడు సుఖాలు బాగా వస్తున్నాయి అనుకో, ఆహా ఆహా ఓహో అనుకుంటాడు. కానీ మనం మాత్రం అట్లా కాదు. ఎందుకంటే ఒకవేళ సుఖాలు వచ్చినా
అవి శాశ్వతం కాదు, దుఃఖాలు వచ్చినా అవి శాశ్వతం కాదు. కాకపోతే దుఃఖాలు వస్తే బాధపడతాం, సుఖాలు వస్తే కాస్త సంతోషపడతాం, అంతే. కాబట్టి ఈ బంధాల నుంచి మనం వదిలించుకోవాలి. ఆ వదిలించుకోవటమే ముక్తి. ముక్తి అంటే విడుదల. కాబట్టి ఏం చేయాలి? మన మనస్సుని అన్ని కోరికల నుండి, అన్ని వాసనల నుండి శుద్ధం చేయాలి. అసలు మనకి ఏమన్నాయి? మొత్తం కోరికలే, చిన్నవి కానీ పెద్దవి కానీ. కోరికల్లాగా లేని కోరికలు కూడా ఉంటాయి మనకి. ఎలాగా? నాకేం కోరిక లేదండి, నాకు అసలు కోరికే లేదండి అన్నాడు అనుకో. ఏమయ్యా నీకున్నది పోతే పర్వాలేదా? అమ్మ అది ఉండాలండి. కాబట్టి ఉన్నదేదో ఉండాలనే కోరిక ఒకటి ఉంది. అది కోరిక అనుకోవటల్లా, ఏదన్నా కావాలంటే కదా కోరిక. నేను అట్టాటి ఏం కోరుకోవట్లేదు, ఈ ఉన్నదంతా ఉంటే చాలు, ఇదే నాకు బ్రహ్మాండంగా ఉంది, హాయిగా ఆనందంగా ఉంది అని అనుకుంటాము. కనుక అది కూడా కోరికే. కనుక మనస్సులో ఒక ఆలోచన అనేది రాకూడదు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది కావాలి, అది కావాలనేటువంటి ఆలోచన రాకూడదు. అలాంటి ఆలోచన రాకుండా అన్ని వాసనల నుండి కూడా విముక్తి చెంది ఆ శుద్ధమైనటువంటి మనస్సుని, అంటే వాటితోటి విముక్తి చెందితే మనస్సు శుద్ధం. అది మొదటి పాయింట్. ఆ శుద్ధమైనటువంటి మనస్సుని ఆత్మలో నిలపాలి. ఆత్మ అంటే ఎక్కడో నిలపాలా, నీలోనే నిలపాలి. ఆ ఆత్మ నీవే. ఇప్పుడు నేను అనుకోవట్లా, ఇప్పుడు దేహం నేను అనుకుంటున్నా. కనుక నువ్వు ఆత్మవి, కాబట్టి ఆత్మలో నిలుపు. అలా నిలిపి ఆ ఆత్మని 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 ఆత్మగానే ఉంటే చివరికి ఆత్మే అవుతావు. నువ్వు ఆత్మయ్యా అంటే ఇక మనసు లేదు. ఏ మనస్సు అయితే ఇంతకుముందు ఉందనుకున్నామో, ఏ మనస్సు అయితే ఆలోచనలు చేస్తుందో, ఏ మనస్సు అయితే కోరికలు కోరుకుంటా ఉందో, అది కాస్త ఇప్పుడు ఆత్మ అయిపోయింది. ఇచ్చాంగా ట్రైనింగ్, ఇంతకాలం ట్రైనింగ్ ఇచ్చేసాం. అన్ని కోరికలు, వ్యవహారాలు, అన్ని విషయాలు వదిలేసే ట్రైనింగ్ ఇచ్చాం. అందుకని ఇప్పుడు ఆత్మ అయిపోయింది. కనుక మనసు లేదు. ఇక మనసు లేకపోతే కోరికలు లేవు, కోరికలు లేకపోతే సంకల్పాలు లేవు, సంకల్పాలు లేకపోతే కర్మలు లేవు, కర్మలు లేకపోతే కర్మఫలాలు లేవు, కర్మఫలాలు లేకపోతే జన్మలు లేవు, జన్మలు లేకపోతే దుఃఖాలు లేవు. అంటే ఎల్లప్పుడు కూడా ఆనందంగా ఉండేటువంటి స్థితి. ఆత్మగా ఉంటే చాలు, నీ స్వరూపంలో నువ్వు ఉంటే చాలు, నీ నిజస్వరూపమైనటువంటి ఆత్మగా బ్రహ్మముగా ఉంటే చాలు. అది ఆనంద స్వరూపం కనుక నీకు ఆనందమే ఆనందం. ఆనందం అని అంటే బయట నుంచి తెచ్చుకునే ఆనందం కాదు, అది సహజంగా ఉన్నటువంటి ఆనందం, సహజంగా ఆనందం. మరి ఆత్మకి ఏమైనా కొరతలు ఉన్నాయా? కోరికలు ఉన్నాయా? నాకు ఇంకా అది కావాలి, ఇది కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు పెద్ద బిల్డింగ్ కావాలి, నాకు పెద్ద పదవి కావాలి, ఏమైనా కోరికలు ఉన్నాయా ఆత్మకి? ఉండవు. ఆత్మ అంటే ఏ కోరికలు లేనటువంటిది. కోరికలు లేవు కనుక కర్మలు చేసే పని లేదు, కర్మలు చేసే పని లేదు కనుక కర్మఫలాలు ఉండవు, జన్మలు ఉండవు. మనసులో ఏవైనా సంకల్పాలు కదిలితే ఇంకా మనసు ఉన్నట్టే, మనసు పనిచేస్తున్నట్టే. ఏ సంకల్పం కదలకపోతే నువ్వు మోక్ష స్థితిలో ఉన్నట్టు, అంటే అహంకారం నశించిపోయింది. అహంకారం నశించటం అన్నా, ఆత్మగా ఉండటం అన్నా, కోరికలు ఆలోచనలు లేకపోవటం అన్నా అన్ని ఒకటే. ఎందుకనంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మవయ్యావో అప్పుడు అన్ని పోతాయి, ఇంకా ఏది ఉండదు. కాబట్టి ఆనంద స్వరూప ఆత్మనైనటువంటి నేను నా స్వరూపాన్ని నేను మర్చిపోవటం వల్ల, అంటే నేను ఎవరో నాకు తెలియకుండా ఉండే అగ్రహణం వల్ల, తెలివి తక్కువతనం వల్ల
నేను జీవుణ్ణని భావించా. ఆత్మనైన నేను ఆత్మనని తెలుసుకోకపోవటం వల్ల జీవుణ్ణి అనేటువంటి భ్రమలో ఉన్నా. ఆ భ్రమ కారణంగానే ఇన్ని జన్మలు ఎత్తడం జరిగింది. ఇప్పుడు ఆత్మగా ఉన్నానా, ఇక జీవభావమే లేదు. జీవభావంగా ఉంటున్నానా, ఆత్మ ప్రసక్తే లేదు. ఇదే అదే ఏది కావాలో తెలుసుకో. జీవుడిగా ఉన్నావా, ఇక నీ కర్మ అంతే. ఇక మోక్షం అనేటువంటి మాట లేదు. ఆత్మగా ఉన్నావా, ఇక జీవుడు అనేటువంటి వాడే లేడు. కేవలం పరమాత్మగా నువ్వు ఉండటమే. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే అహంకారంగా ఉన్నాం. ఒక ఆకారం, నాది ఆకారం అంటున్నాం, నాది పేరు అంటున్నాం, నాది కులం అంటున్నాం, నాది గోత్రం అంటున్నాం. అంటే ఇప్పుడు అహంకారంలో ఉన్నాం అన్నమాట. ఆ మాట అన్నామంటే అహంకారంలో ఉన్నాం. కానీ దీనిది పేరు, దీనిది గోత్రం, దీనిది కులం అన్నావా, ఇప్పుడు నువ్వు ఆత్మ. అంటే ఈ ఒక్క మాట అంటే ఆత్మ అవుతాను అనుకోబాకండి. అంటే ప్రతిరోజు ప్రతి విషయం అన్ని దీనికి అప్పచెప్పేస్తే నువ్వు ఆత్మ. అది ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని ఏదో మీరు చెప్తున్నారు కదా నేను ఆత్మని అనుకున్నానంటే చాలు అన్నారు అనుకోండి, అనుకుంటే చాలదు, ఆత్మగా ఉండాలి. ఈ విషయం మాత్రం మర్చిపోకూడదు. కాబట్టి ఈ దేహాన్ని నేను అనుకోవటం, ఈ జీవుణ్ణి నేను అనుకోవటం, ఇందులో వచ్చేటువంటి కోరికలు నావనుకోవటం, ఈ కోరికలు తీర్చుకోవటానికి ప్రయత్నం చేయాలనుకోవటం, ప్రయత్నం చేయటం, కర్మలు చేయటం, జన్మలు పొందటం, బంధంలో ఇరుక్కోవటం, జన్మ కర్మ బంధంలో ఇరుక్కొనిపోవటం. కనుక ఇది జరుగుద్ది. ఏది ఇట్లానే కనుకుంటే ఇవన్నీ ఎక్కడండి, నేను మామూలుగా ఇట్లనే ఉంటాలే, ఇదైతే బాగా తేలిగ్గా ఉంది, ఏం కష్టపడక్కర్లా, ఊరికినే ఉండొచ్చు, ఇంతకుముందు ఎట్ట ఉన్నామో అట్లనే ఉంటే ఇట్లనే మళ్ళీ జన్మలు ఎత్తుతా ఉండొచ్చు. కానీ మోక్షాన్ని పొందాలన్నా, అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టాలన్నా, అంటే జీవభావాన్ని పూర్తిగా విడిచిపెట్టాలన్నా మనం ఏం చేయాలి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏం చేయాలి? మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, గట్టిగా ఎవరైతే నేను మోక్షాన్ని సాధించాల్సిందే అని ఎవరైతే భావిస్తారో, అది కూడా అనేద్దామండి, నేను మోక్షాన్ని సాధించాల్సిందే, అట్లా కాదు. అందుకనే హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, నీ లోపల నుంచి పెళ్ళుబికి వచ్చేట్టు, నీ హృదయంలో నుంచి ఆ భావన పెళ్ళుబికి రావాలి. ఏదో గురువు గారు రాత్రి చెప్పారు కదా, ఇవాళ 4 సార్లు అనుకుందాం, నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలి అని అనుకోవటం కాదు. మీకోసం ఎవరు అనుకుంటే వాళ్ళకే, అంతే. అట్లా ఎవరైతే భావిస్తారో, ఎవరైతే తప్పించిపోతారో, ఇప్పుడు తప్పించగల పిల్లలు లేనివాడు పిల్లల కోసం తప్పిస్తాడు, డబ్బు లేనివాడు డబ్బు కోసం తప్పిస్తాడు, పదవులు లేనివాడు పదవుల కోసం తప్పిస్తాడు, ఉద్యోగం లేనివాడు ఉద్యోగం కోసం తప్పిస్తాడు. ఇలా ఎట్లయితే తప్పిస్తున్నావో, రాత్రింబవళ్ళు రెండోది గుర్తు లేకుండా అదే గుర్తొస్తుందో అలా గుర్తుండాలా. నాకు మోక్షమే కావాలి, నాకు శాశ్వత ఆనందమే కావాలి, నాకు జన్మ రాహిత్యమే కావాలి, అది లేకపోతే ఈ జన్మ వృధా, నాకు అదే కావాలి అని పట్టుబట్టి కూర్చోవాలి. దానికోసమే బ్రతకాలి, దానికోసమే చావాలి. అలా గనక ఉంటే
మరి ఏం చేస్తారు అప్పుడు? భగవంతుడిని ప్రార్థిస్తారు. ఏం చేస్తాం? కావాలి కదా, అందుకని భగవంతుడిని ప్రార్థిస్తాం. అయ్యా నాకు మార్గాన్ని చూపించమని ప్రాధేయపడతాం. అప్పుడు భగవంతుడు వాళ్ళ ప్రార్థన విని వాళ్ళకు ఒక సద్గురువుని పంపిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి మార్గదర్శకత్వం వహించడానికి, వాళ్ళకి మార్గాన్ని చూపించడానికి ఒక గురువుని పంపిస్తాడు. ఆ గురువుని తమ మార్గదర్శకుడిగా భావించి తమ జీవితాన్ని ఉన్నతమైనటువంటి మార్గంలో, మోక్ష మార్గంలో నడుపుతాడు అనుకునేటువంటి గురువుని తమ పాలిట దైవంగా భావించి, తమ సర్వస్వంగా భావించి, ఆ గురువు తప్ప నాకు ఇంకా ఏది కూడా గొప్ప కాదు అనేటువంటి భావనతో ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఉపదేశాలు స్వీకరించి వాటిని తప్పకుండా ఆచరిస్తూ ఉంటే తమ యొక్క స్వరూపం అనుభవంలోకి రావడానికి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఆత్మగా తనను తాను తెలుసుకొని ఆత్మగా ఉండటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు ఆత్మగా అనుభూతి కలుగుతుంది. ఇలా ఎవరైతే దృఢమైనటువంటి దీక్షతో, గట్టి పట్టుదలతో, నా చెప్పుకున్న ఉడుంపట్టు, అదిగో అలా ఉడుంపట్టు పట్టి నాకు మోక్షమే కావాలి, నాకు ఇంకేం అక్కర్లా. ఏమండి, నీకు మోక్షం కావాలా, లక్ష కావాలా అంటే మోక్షం సంగతి తర్వాత చూద్దాం, ముందు లక్ష్యం ఇవ్వండి అని అన్నాం అనుకోండి. అనరు, ఎవరట్ట అనరు, ఎవరట్ట అడగరు. ఒకవేళ అడిగితే అప్పుడు కూడా లక్షొద్దు, నాకు మోక్షమే కావాలి అనగలిగితే అప్పుడు మనం గట్టిగానే ఉన్నట్టు. కాబట్టి ఆ మోక్షం కోసమే ప్రయత్నం చేయాలి, ఆ మోక్షమే నాకు కావాలి అనేటువంటి భావన ఎట్లుండాలంటే చాలా గట్టిగా ఉండాలి. ఇందులో సోమర్తనం పనికిరాదు. ఏమిటి సోమర్తనం? చూద్దాంలేండి, ఇప్పుడేగా మనం మొదలు పెట్టాం, చూద్దాం, వచ్చే నెక్స్ట్ జన్మ నేను దానికోసమే ఉపయోగిస్తాను, కానీ ఈ జన్మ మాత్రం నాకు కాస్త కొద్దిగా కోరికలు ఉన్నాయండి, తీర్చుకుంటాను. ఆహా, ఇది పనికిరాదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటానికి వీల్లేదు. ఎందుకనంటే నెక్స్ట్ టైం అసలు మానవ జన్మ రావాలి కదా. అందుకని ఈ అలసత్వం, ఈ సోమర్తనం, చూద్దాం, అలాగలేండి, నేను మోక్షం కోసమే ప్రయత్నం చేస్తున్నానండి, నాకు మోక్షమే కావాలండి అని సన్నాయి నొక్కులు నొక్కితే ఏమి ప్రయోజనం ఉండదు. ఈ నిరాశ నిస్పృహలు మోక్షం విషయంలో పనికిరావు. ఈ నిరాశ నిస్పృహలు ఎక్కడ పనికొస్తాయంటే ప్రాపంచిక విషయాల్లో పనికొస్తాయి. డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలండి, పని ఉన్నది చాలే అని అక్కడ చూపించు నిరాశ నిస్పృహ. ఏదైనా సరే ప్రాపంచిక విషయాల్లో నిరాశ ఉంటే పర్వాలా, మోక్ష విషయంలో నిరాశ పనికిరాదు. దృఢమైనటువంటి దీక్ష ఉండాలి, పట్టుబట్టాలి, పట్టిన పట్టు విడవకుండా పట్టాలి, అలా ఉండాలి. కాబట్టి ముక్తి విషయంలో మనం చాలా గట్టిగా ఉండాల్సిందే. ఎందుకయ్యా అంటే ముక్తి అనేటువంటిది విలక్షణమైనటువంటిది, మనకు అర్థం కానిది, మనకి తెలియనిది, మన అనుభవంలో లేనిది, శాస్త్రం చెప్తున్నా అర్థం కానిది, గురువులు చెప్తున్నా అర్థం కానిది, మహాత్ముల్ని చూచినా అర్థం కానిది. అందుకని ఇది విలక్షణం. ఈ ప్రపంచంలో దేంతో పోల్చడానికి వీల్లేదు ఈ ముక్తిని, ఈ మోక్షాన్ని. ఎందుకని? అసలు ఇది ఎలా ఉంటుందో తెలియదుగా. ఏమంటున్నారు? ఆనందం అండి, ఆనందమే ఆనందం అండి, అసలు దుఃఖాలు ఉండవండి అంటున్నారు. అంటే ఓహో ఆనందంగా ఉంటుందా, సర్లేండి,
ఆనందం అంటే ఎట్లుంటుందో మనకు తెలుసు. ఏమిటది? మనం ఇక్కడ సుఖంగా ఉన్నాం కదా, ఏదన్నా కోరుకుంటే కోరిన వస్తువు మనకు వచ్చింది అనుకోండి, అబ్బా ఆహ్ భలే భలే అనుకుంటాం కదా కాసేపు. అది అనుకుంటున్నాం. ఇది కాదు. ఇది మానవానందం కాదు. ఇది గంధర్వానందం కాదు. ఇది దేవానందం కాదు. ఇది ఇంద్రానందం కాదు. ఇది బృహస్పతి ఆనందం కాదు. ఇది యక్షానందం కాదు. ఇది బ్రహ్మదేవుడి యొక్క ఆనందం కాదు. బ్రహ్మానందం అనగానే బ్రహ్మదేవుడి యొక్క ఆనందం అనుకుంటారు. పాపం ఆయనకి అంత లేదు. ఆయన కూడా పరమాత్మలో కలిసిపోయినప్పుడే ఆనందం బ్రహ్మదేవుడికి కూడా. అంటే బ్రహ్మదేవుడికి కూడా లేనటువంటి ఆనందం పరమాత్మ ఆనందం నువ్వు ఇక్కడనే పొందొచ్చు. కనుక ఆనందం ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి దాన్ని ఇట్లా వర్ణించాల్సి వచ్చింది. బ్రహ్మదేవుడు అనుభవించేటువంటి ఆనందం కన్నా 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు, కోటి రెట్లు కాదు, ఇన్ఫినిట్, అనంతమైనటువంటి రెట్లు. అది మోక్షానందం. కాబట్టి దాన్ని ఊహిస్తామా? ఎవరు ఊహించలేరు. దాన్ని అనుభవించడమే అంతే. కనుక అటువంటి ఆ మోక్ష స్థితిని పొందితే ఇక నీకు ఎలాంటి ఆలోచనలు రావు. ఆ మోక్ష స్థితిలో కూర్చుంటే ఈ అల్పమైనటువంటి వాటిని గురించి ఆలోచిస్తారా? మనసు లేదు కదా. మనసుంటే ఆలోచించేవాళ్ళే. కనుక ఆలోచనలు ఉండవు. మరైతే ఏమండి, మోక్షాన్ని పొందినటువంటి వాడు ఇంకా దేహం ఉంటుంది కదా, చచ్చిపోడు కదా, చచ్చిపోతే ఏవో వాడు ఆనందం అనిపిస్తున్నాడేమో అనుకుంటాం. మనకు తెలిసి మన ఎదురుగానే ఉంటాడు కదా మోక్షాన్ని అందుకున్నటువంటి వాడు. వాడు కూడా ఏవో పనులు చేస్తుంటాడు కదా. మీరేమో మనసు ఉండదు అంటున్నారు కదా. మనసు లేకపోతే పనులు ఎట్ట చేస్తాడండి అని మనం ఒక లాజిక్ పాయింట్ లాగొచ్చు. ఎట్లా చేస్తా అంటే దివ్య శక్తి ప్రేరితమై చేస్తుంటాడు. భగవంతుడి ఇచ్ఛానుసారం పనిచేస్తుంది. కనుక ఇక్కడ పని చేస్తున్నాననేటువంటి భావన ఉండదు. ఈ పని చెయ్యాలనేటువంటి భావన ఉండదు. వీళ్ళకి మేలు చేయాలనే భావన ఉండదు. వాళ్ళకి కీడు చేయాలనే భావన ఉండదు. మేలు చేయాలనుకోకపోతే కీడు చేయాలనుకుంటాడా? మరి ఎట్లా చేస్తాడండి? దేహం కూడా పనిచేస్తుంటది కదా. ఉదాహరణకి మీరు రమణ మహర్షి క్రింద ఆశ్రమంలో ఉన్నప్పుడు వంటగదిలోకి పోతాడు. ఆ వంటలో వాళ్ళకి సహాయం చేస్తుంటాడు, కూరగాయలు తరిగిస్తుంటాడు, వాళ్ళతో ఏదో మాట్లాడుతుంటాడు పిచ్చాపాటిగా. ఆ పిచ్చాపాటిగా మాట్లాడే దాంట్లో కూడా అంతా వేదాంతమే, ఇంకా రెండోది రాదు. అలాగ ఉంటుంది. అంటే ఆయన చెయ్యాలని చెయ్యడేది, అలా జరిగిపోతూ ఉంటాయి. కొన్ని అలవాట్ల ప్రకారం, కొన్ని ఏమో దైవశక్తి ప్రేరితమై అలాగా పనిచేస్తూ ఉంటాయి. అంతేగాని ఇది మంచి అని కానీ ఇది చెడని కానీ, దీనివల్ల కొందరికి ప్రయోజనం అని కానీ కొంతమంది నష్టం అని కానీ, ఎవరికన్నా నష్టం కలిగితే అయ్యో సారీ సార్ నేను నష్టం కలిగించాను మీకు పొరపాటైంది అని చెప్పటం కానీ ఇలాంటివి ఏముండవు. అన్నీ కేవలంగా ఉండటమే. కేవలంగా ఉంటే కైవల్యం. ఏదైనా పట్టించుకుంటే ఇంకా కైవల్యం లేదని. కనుక ఆ ప్రకారంగా ఉండటం జరుగుతుంది. అయితే ఏమండి ఇంత బాగా గట్టిగా చెబుతున్నారు కదా, సరే మాకు కూడా అనిపించిందండి ఈ అహంకారాన్ని ఎట్టయినా వదిలేసేయాలనిపించింది అని అనుకున్నారనుకోండి, మళ్ళీ ఒక అనుమానం. ఏమంటే అహంకారాన్ని వదిలిపెడితే మోక్షమేనా? ఇంకేదైనా మధ్యలో కాస్త ఏమైనా కిరికిరి ఉందా అంటే, అహంకారాన్ని వదిలితే మోక్షం అవునా కాదా, ఇంకా మధ్యలో ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని 300 శ్లోకంలో రేపు చెప్పుకుందాం. క్విజ్ పెట్టుకుందాం గురుగారు. ఈ క్వశ్చన్స్ మానవులు కర్మలను ఎందుకు చేస్తుంటారు? కోరికల వల్ల, అందరినీ చూచి ఏమీ తోచక.
స్టాప్ చేస్తున్నామండి. స్టాప్ చేస్తున్నాం. కరెక్ట్ ఆన్సర్ కోరికల వల్ల 303 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మనలో ప్రోగుపడే కర్మఫలాలని ఏమంటారు? మనలో పోగుపడేటువంటి కర్మఫలాలను ఏమంటారు? ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు. క్లోజ్ చేస్తున్నాం. కరెక్ట్ ఆన్సర్ సంచిత కర్మలు. 238 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవించి ఖర్చు చేసుకునే వీలు లేని కర్మలు ఏవి? అనుభవించి ఖర్చు చేసుకోవటానికి వీలు లేని కర్మలు ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు. స్టాప్ చేస్తున్నాం. కరెక్ట్ ఆన్సర్ సంచిత కర్మలు. 148 మంది మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చేశారు. దీనికి ఎంతమంది తప్పు ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. అనుభవించి ఖర్చు చేసుకునే వీలు లేని కర్మలు. రైట్. నెక్స్ట్, సంచిత కర్మలు ఎలా రద్దవుతాయి? చేయకుండా ఉంటే, అనుభవిస్తే, జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తే. స్టాప్ చేస్తున్నాం. కరెక్ట్ ఆన్సర్ జ్ఞానాగ్నిలో దగ్ధం చేస్తే. 312 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ధ్యానానికి ప్రధాన ఆటంకం ఏమిటి? అజ్ఞానం, ఆలోచనలు, వృద్ధాప్యం. స్టాప్ చేస్తున్నాం. కరెక్ట్ ఆన్సర్ ఆలోచనలు. 279 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కోరికలు ఎందుకు కలుగుతాయి? ఇతరుల వల్ల, ప్రపంచం వల్ల, వాసనల వల్ల, భోగాసక్తి వల్ల.
స్టాప్ చేస్తున్నాం. కరెక్ట్ ఆన్సర్ వాసనల వల్ల భోగాసక్తి వల్ల 321 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అరిషడ్వర్గాలు అంటే ఏమిటి? 6 రకాల శత్రువులు, 6 రకాల వినోదాలు, 6 రకాల కోరికలు. స్టాప్ చేస్తున్నాం. కరెక్ట్ ఆన్సర్ 6 రకాల శత్రువులు. 281 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అబద్ధపు నేను ఏది? దేహ భావన లేనిది, నేను జీవుడు అనేటువంటి భావన, అంతటా ఎల్లప్పుడూ ఉండేది. స్టాప్ చేస్తున్నాం. కరెక్ట్ ఆన్సర్ నేను జీవుడును అనే భావనయే. 311 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నేను జీవుడును అనే భావన వల్ల ఏమి జరుగుతుంది? ఆనందం, కోరికలన్నీ తీరిపోతుంటాయి, వాసనలు, కర్మఫలాలు, వాటి వల్ల జన్మలు, దుఃఖాలు. స్టాప్ చేస్తున్నాం. కరెక్ట్ ఆన్సర్ వాసనలు, కర్మఫలాలు, వాటి వల్ల జన్మలు, దుఃఖాలు. 320 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, మనిషిని సంసార బంధంలో ఇరికించేది ఏమిటి? నేను అనే అహంకారం, ఆత్మభావన, ఆలోచనలు. స్టాప్ చేస్తున్నాం. కరెక్ట్ ఆన్సర్ నేను అనే అహంకారమే. 317 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. యామిని గారు. గురుదేవ మీ పాద పద్మాలకు నమస్కారం గురుదేవ. అమ్మ మీ పాదాలకు నమస్కారం అమ్మా. చాలా బాగుంది గురుదేవ. అహంకారం గురించి ఎక్స్ప్లెనేషన్ చాలా అద్భుతంగా ఉంది. దేహాన్ని కుళ్ళిన శవంతో పోల్చడం గాని, తర్వాత ఈ అహంకారం అనేది అంటే విచారణ ఆలోచిస్తే మాత్రం బాగా అర్థమవుతుంది. ఆ నేను అనేది నేను నాది అహంకారం అనేది ఎంత బాగా మనల్ని ప్రతి నిమిషము కిందకి పైకి వెళ్లకుండా కిందకి లాగుతుంది. అన్ని స్వార్థానికి గాని కోరిక అన్నిటికీ అదే కారణం. అరిషడ్ వర్గాలు అనేది మీరు చెప్పినట్టు కోరిక, దాని వెనకాల రైలు పెట్టెలు అనుభవంలో కూడా తెలుస్తాను. గబక్కని మనం ఒక పని చేసినప్పుడు ఒక్క నిమిషం ఆలోచిస్తే దేని వల్ల ఆ చైన్ రియాక్షన్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు దాన్ని ఇంకా అద్భుతంగా వివరిస్తా అన్నారు.
శరీరాన్ని కుళ్ళిన శవం అనేది మాత్రం అసలు కొంచెం అంటే బాగా తట్టి లేపినట్టు ఒక ఇది పోలిక చాలా అద్భుతంగా ఉంది గురుదేవ్. దానికి తోడు మీరు చెప్పింది, మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంది. మోక్షం కావాలా, లక్ష కావాలంటే ఇప్పుడు ఈ కాలంలో అయితే ఒక 10 కోట్లనే చెప్పాలనుకుంటా. అప్పుడు ఆలోచిస్తారు. లక్ష అంటే ఆ వద్దులే అంటామేమో, 10 కోట్లు కావాలంటే ఆలోచిస్తున్నాము. సర్లే 10 కోట్లు తీసుకుందాం మోక్షం తర్వాత అని. అంటే కాలం మారింది, లక్షకు విలువ పోయినట్టు. కానీ ఆ ఎగ్జాంపుల్ మన ఆలోచన కూడా అట్లే ఉంటుంది. మీరు ఎట్లా చెప్తారంటే, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఆలోచనలు అట్లా జరుగుతూ ఉంటుంది మైండ్ లో. మీరు ఇట్లా అనుకుంటారు, ఇట్లా అనుకుంటే ఇట్లా అని చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి మీరు చెప్పింది అండ్ ఒక ప్రోత్సాహం. ఇప్పుడు సాధన అంటే ఏదో పూర్వ పుణ్యం వల్ల వింటున్నాము. పోనీ ఈ జన్మలోనే మీరు చేసుకోవాలి, లేకపోతే మీ జన్మ వేస్ట్ అనే కాకుండా ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మ అంటే వదలకండి. వినడం అనేది వదలకూడదు. మనకి లభించిన అవకాశాన్ని ఎంత వరకు ముందుకెళ్తాం అనేది తర్వాత. మనం ముందే నిరాశ చెందా మనం ఏం చేస్తాంలే అనే దానికి కూడా మీరే మాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. చాలా బాగుంది. అసలు నాకు ఒకసారి నవ్వొస్తుంది. ఆ ఉత్తేజంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది మీ ప్రవచనం. అది మెయిన్. ఎక్కడ కూడా డీలా పడ్డం గానీ, మామూలుగా వేదాంత వినేటప్పుడు డీలా పడతాం, భయపడతాం. జనరల్ గా మీరు గమనించినారంటే, మీరు చేయకపోతే అంటే వేరే ప్రవచనాలు ఏదైనా కూడా ఒక గురువు గారు చెప్పినప్పుడు ఒక్కొక్కసారి డీలా పడి భయం వచ్చేసి ముందుకే మోసం వస్తుంది. అలాంటిది ఏమీ కాకుండా ఎట్లా ఉన్నా సరే మీరు ముందుకెళ్ళచ్చు. ఇక్కడ వెనకబడేదని లేదు. ఒక్కటి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. ఎగ్జాంపుల్ ప్రతిరోజు బాగుంటుంది. ఈ రోజు బాగుంది, నిన్న అద్భుతంగా ఉంది, రేపు అద్భుతంగా అట్లా లేక నాకు ప్రతిరోజు ఒకటే ఫీలింగ్. డే 1 నుంచి ఇదే ఫీలింగే. చాలా అద్భుతంగా ఉంది గురుదేవ. మీ ప్రోత్సాహం కానీ మీ ఉత్సాహం చెప్పడంలో ఇంకా బాగుంది. యాక్చువల్ గా చాలా క్యూట్ గా అట్లా భలే ఉత్సాహంగా నవ్వుతా చెప్తా ఉంటారు. అది ఇంకా చాలా చాలా బాగుంటుంది. అంటే మాకు కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. అద్భుతంగా ఉంది గురుదేవ. ఈ అహంకారం అనేది ప్రతి నిమిషము మన ఈ అహంకారాన్ని ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు. నాకు మొన్న ఈ మధ్య మీరు చెప్పిన పాయింట్ లో కూడా ఒకటి బాగా నచ్చింది. సాక్షి భావన రోడ్ అది స్టార్ట్ చేస్తే ఆత్మ భావన స్థిరపడడానికి ఈజీ. ఫస్ట్ మెట్టిది. ఆ పాయింట్ కూడా చాలా బాగా నచ్చింది గురుదేవ. ఈ సాక్షి 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 అనేది నేను ఆత్మ కంటే ముందు కూడా ఈ సాక్షి భావన కొంచెం అలవాటు చేసుకుంటే దానికి ఈజీగా ఉంటుందని. ఆ పాయింట్ కూడా చాలా బాగుంది గురుదేవ. అద్భుతం. మీ పాదాలకు నమస్కారం గురుదేవ. అమ్మగారి పాదాలకు నమస్కారం. సాక్షి భావనే అహంకారాన్ని దూరం చేయటానికి సాక్షి భావనే సాధన. ఆ సాక్షి భావన సాధన చేస్తూ 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 ఉంటే అహంకారం దానంతరదే వదిలిపోద్ది. అంతే. అదే గురుదేవ. ఆ పాయింట్ చాలా బాగుంది గురుదేవ. మిగతా అన్ని సాధనలు కూడా కేవలం సపోర్ట్ కోసం, కానీ మోక్షాన్ని అందుకునే సాధన మాత్రం ఇదే. అవును గురుదేవ. రైట్. శైలజ. నమస్కారం అండి. అమ్మగారు మీ పాదపద్మాలకు నమస్కారం. గురువు గారు, ఐ థింక్ లాస్ట్ అధ్యాయంలో 295వ శ్లోకం గురించి చెప్దాం అనుకున్నానండి. కానీ ఆ శ్లోకంని సూపర్ సీడ్ చేస్తున్నాయి నిన్నటి నుండి చెప్పేవి. అసలు నిన్న మీరు ఎలా చెప్తున్నారంటే అది నేను తర్వాత రికార్డింగ్ పెట్టుకుని వింటే అబ్బా అసలు ఏంటో అయిపోతుందన్నమాట. అది వింటా ఉంటే అసలు ఇదేంటి గురుగారు ఇలా అంటే ఏమంటారు, ఒకలాంటి ఉత్తేజంతో అసలు ఇలా చెప్తున్నారు. నిజంగా మాకు లోపల అనిపించింది గురువు గారు అలా. తర్వాత మీరు ఆయన ఎవరు సీతారామయ్య గారు తో మాట్లాడుతున్నప్పుడు నేను ఈరోజు రెచ్చిపోయి చెప్పాను అన్నారు. ఎగ్జాక్ట్ అలానే అనుకున్నాను గురువు గారు. నేను ఈరోజు గురువు గారు అదే ఒక ఊపుతో చెప్తున్నారు అనుకున్నాను గురువు గారు. నిజంగా వినేప్పుడు అప్పుడు అనుకున్నాను, అవును ఐ థింక్ పర్పస్ఫుల్ గానే గురువు గారు చెప్పారు, అందుకే నాకు అలా అనిపించింది. అంటే అహంకారం అనేది ఎంత ఇది అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ ఈ శ్లోకం. అహంకారాన్ని
మనము పోగొట్టుకోవాలనేది ఇంక వస్తున్నాయి కాబట్టి ఎలా పోగొట్టుకోగలము అనేవి వస్తున్నాయి కాబట్టి మీరు అలా చెప్పారు అని అసలు బాగా అర్థమైందండి. అసలు ఇంకా ఈ అహంకారము, ఈ అబద్ధపు నేను, ఈ ఫాల్స్ ఐని పోగొట్టుకుంటేనే అప్పుడు నిజమైన నేను ఆ ట్రూ ఐని అప్పుడే సాధ్యమవుతది అని ఎంత చెప్పారండి నిన్న. సో, అది మాకు రికార్డింగ్ ఈరోజు మార్నింగ్ వచ్చిందండి. అంటే మేము పడుకుండిపోయాం గదా! సో, అందుకని కూడా నేను అన్ని పాయింట్స్ చెప్పలేకపోతున్నాను. కానీ చాలా చాలా బావుందండి. ఇంకొకటి గురువుగారు ఈరోజు చెప్పిన దాంట్లో అయితే ఈ ఈ లోకంతో మనోబుద్ధులతో తాదాత్మ్యము చెందితే అది ఉడుం పట్టులాగా పట్టేసుకుంటది అని చెప్పారు గురువుగారు ఫస్ట్‌లోనే మీరు. అది అది మాత్రం అంటే ఆ తాదాత్మ్యం వచ్చిందంటే పట్టులో ఎళ్ళిపోతున్నాం. ఉడుం పట్టే ఇంక బయటికి రాలేమనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎళ్ళకూడదసల అట్లా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దీన్ని ఎలా చూడాలి ఈ అహంకారాన్ని అంటే ఒక చండాలుడిని చూసినట్టు. అహంకారం అనేది ముందుకొచ్చిందా చూసేయి దాన్ని. అంటే ఛీ! 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 అనుకో అనేది మాత్రం చాలా బావుంది గురువుగారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వస్తా ఉందా నిన్ను నువ్వు ఛీ! ఛీ! అనుకోవడమే ఇంకేం లేదు. అబ్బే! అని ఇంకొకళ్ళనన్నట్టు. తర్వాత ఇంకోటి గురువుగారు, ఇప్పుడు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, దృఢంగా ముక్తిని సాధించాలని ఎవరైతే భావిస్తారో అన్నదానికి మీరు ఫస్ట్ 1, 2 పాయింట్లు చెప్పారు గురువుగారు. ఏమని? నిరంతరము భగవంతుడిని ప్రార్థిస్తారు. మార్గాన్ని చూపమని ప్రాధేయపడతారు. అంటే ఎన్నో జన్మల్లో మేమట్లా చేసినట్టున్నాం గురువుగారు. అప్పుడే మాకు అప్పుడే సద్గురువు లభిస్తారు అని చెప్పి. అంటే ఎన్నో జన్మల్లో అలా మేము ఇదయ్యి ఉంటాము, తపించాము కాబట్టే మాకిప్పుడు మీరు పరమ గురువు, సద్గురువు మీరు ఇంకా నేను జగద్గురువు అనే చెప్తాను గురువుగారు. అది అంటే మీకు నచ్చకపోవచ్చు. కానీ సో మీరు లభించారండి. దాన్ని బట్టి తెలుస్తా ఉంది. ఈ జన్మ అనేది ఆ అదృష్టం వల్లనే వచ్చింది అనేది తెలుస్తా ఉంది. కాబట్టి ఇది వేస్ట్ చేసుకోకూడదనే కూడా అర్థమవుతా ఉంది గురువుగారు బాగా. ఇంకోటి ముక్తి అనేది విలక్షణమైనది అని చెప్పిన దానికి మీరు అసలు ఎన్ని సెంటెన్సెస్, ఎన్ని పాయింట్స్ చెప్పారు గురువుగారు. అవి ఒక్కటి కూడా నేను చెప్పలేను. కానీ ఈరోజు విలక్షణమైనది అనేది బాగా అర్థమైందండి. అదొక్కటే చెప్పగలను. ఓకే. ఎంత తేడా, ఎంత విలక్షణమైనది అనేది. అండ్ ఇంకొక పాయింట్ గురువుగారు, ఈ ఆత్మలో నిలిచిన వాళ్ళకి ఏ పని చేసినా ఎట్టి ఆలోచనలు చేయరు అని చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు గురువుగారు. సో, ఇవన్నీ నిజంగా మాకు అంటే నిన్న అది వచ్చింది డిస్కషన్‌లో వివేక చూడమనేది ఈస్ ద అల్టిమేట్ థింగ్ అని. సో, అదే గాకుండా మీరు అసలు ప్రతీదీ ఎంత బాగా చెప్తున్నారంటే అంటే మమ్మల్ని ఇంకా ఇంకా దగ్గరికి తీసుకెళ్తున్నారు గురువుగారు. అంతకంటే ఇంకేమి చెప్పలేనండి. మీకు ఇవే శతకోటి నమస్కారాలండి. రైట్. వివేక చూడమని మోక్షాన్ని అందుకోవటానికి మనకి శంకరాచార్యుల వారు చెయ్యి పట్టుకొని నడిపించటానికని అన్ని ఉపనిషత్తుల సారంగా దీన్ని అందించడం జరిగింది. అది కూడా నేను చెప్పాము. చెయ్యి పట్టుకొని నడిపిస్తే చెయ్యి లాక్కుంటారు పిల్లలు. లాక్కుంటే మళ్ళీ పట్టుకొని గట్టిగా లాగుతారు. మళ్ళీ లాగితే ఇంకో దెబ్బేసి తీసుకెళ్తారు. అదిగో ఆ ప్రకారంగా తీసుకెళ్ళేది. అది కూడా చెప్పాం. ఎందుకనంటే మిగిలినటువంటి గ్రంథాలన్నీ కూడా మనకు కావలసిన జ్ఞానాన్ని అందిస్తే ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకునేటువంటి మార్గాన్ని మనకి వివేక చూడమని అందిస్తుంది. అందులో ఇప్పుడు ప్రారంభం చేసినటువంటి అంటే మొన్నటి యజ్ఞం, అంతకుముందు యజ్ఞం, ఈ యజ్ఞం, ఇంకా రాబోయే యజ్ఞాలు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. ఇంకా జీవితంలో మనం ఏదైనా వినాలి అని అంటే ఇదే
ఇక అంతకంటే ఇంకేమి లేదు అనిపించేటట్లుగా ఉంటుంది. అందుకని ఇది ఫైనల్ గా భావించి దీంట్లో చెప్పినటువంటి దాన్ని మనం పూర్తిగా జీర్ణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. అన్నపూర్ణ. సద్గురు పాద పద్మాలకి నమస్కరిస్తున్నాను. ఆత్మస్వరూపులైన మీ అందరికీ నమస్కరిస్తున్నాను. అమ్మగారి పాద పద్మాలకు కూడా నమస్కరిస్తున్నాను. గురుగారండి, మీరు మోక్షాన్ని ఎవరు ఇవ్వలేరు, అలా ఇవ్వగలిగినట్లయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చేవాళ్ళు అని చెప్పారు కదండి. కానీ నాకు అనిపిస్తుంది మోక్షాన్ని ఎవరు ఇవ్వలేరు అంటున్నారు కానీ మీరు మాత్రం మాకు మోక్షాన్ని ఇస్తున్నట్లేనండి. ఎందుకంటే అసలు మీరు చెప్తున్నట్టు ఎవరు చెప్పరండి. ఇంత అసలు ఒక మాటలో చెప్పాలంటే అండి, మోక్షం అంటే ఏంటి అని కరెక్ట్ డెఫినేషన్ కానీ, లేకపోతే మోక్షాన్ని పొందడానికి ఎలాంటి సాధన చెయ్యాలని కానీ మీ శిష్యులు తప్ప ఇంకెవరు ఇంత పర్ఫెక్ట్ గా లేదేమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు ఎవరు కూడా ఇంత గట్టిగా ఎవరు చెప్పరండి. పూజలు అలాంటి చేసుకుంటుంటారు, ఇంకా లేకపోతే దైవ కార్యాలు చేస్తుంటారు. కానీ అసలు మోక్షం అంటే మీరు అవన్నీ ఏమి చెయ్యక్కర్లేదు, ఆత్మగా ఉండండి, అహంకారాన్ని విడిచిపెట్టండి, అహంకారాన్ని గుర్తిస్తుండండి అని ఒక్క సాధన చేస్తే చాలు అని. ఎందుకంటే ఇంత గట్టిగా చెప్పాలంటే ఆ మాట చెప్తాం చాలా ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే కొంతమందిని విమర్శిస్తారు కూడా అండి. ఇట్లాంటి మాటలు చెప్తుంటే పూజలు పునస్కారాలు వద్దంటున్నారు, అసలు ఈయన గురువు, ఆయన దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారండి. కానీ మీరు అలాంటి వాటికి కూడా ఏమీ భయపడకుండా ఇంత ఖచ్చితంగా ఇలా చెప్తున్నారంటే నిజంగా మీ శిష్యులు తప్ప ఇంకా మిగతా ఎవరు కూడా మోక్షము అని అంటే మీరు చెప్పిన మార్గం ద్వారానే మోక్షాన్ని పొందగలుగుతారు అని మేమందరం కూడా నమ్ముతున్నామండి. ఇంకా వేరే వాళ్ళు కనుక అయితే నమ్మలేరు ఈ విషయాన్ని. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు ఇలాంటి మాటలు విని ఉండరు కాబట్టి ఇలాంటి మాటలు నమ్మలేరు. కానీ మీరు మాత్రము మోక్షం అంటే చాలా కష్టం అని అందరూ అనుకుంటారు, కానీ నిజంగా ఆచరణ కనుక చేస్తే మాత్రం దీని అంత తేలిక లేదనిపిస్తుంది. కానీ ఆచరణ చేసే ఆ నిబ్బరము, ఈ భోగాశక్తి ఇది కనుక లేకపోయినట్లయితే ముందుకెళ్ళటానికి మీరు ఎంతో తేలికైన మార్గాన్ని చెబుతున్నారు. ఆ పడే కష్టం అంతా కూడా మీరే పడుతున్నారండి. నిజంగా మీరు అసలు ఎప్పుడు అంటే మేము చేసే సాధన చాలా తక్కువ అండి, మీరు చేసేది ఇంకా చాలా ఎక్కువ. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అడుగుతారని కిజ్లో క్వశ్చన్స్ అడుగుతారు, మేము మళ్ళీ దాన్ని వినాలా. కానీ మీరు మాత్రం మళ్ళీ మీరు క్వశ్చన్స్ తయారు చేయడానికి మీరు మళ్ళీ దాన్ని చదవాల్సి వస్తుంది. మళ్ళీ ఈ రోజు చెప్పే శ్లోకాన్ని మళ్ళీ మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. మేమేమో ఈ రోజు చెప్పిన శ్లోకాన్ని మేము రేపు ప్రిపేర్ అవుతాం. అట్లా మాతో పాటు మాకన్నా ఎక్కువ మీరు ఇంకా దీన్ని సాధన చేస్తూనే ఉన్నారు. కాకపోతే మీరు చేసినట్టు కనిపించదు అనమాట. ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు క్వశ్చన్స్ తయారు చేస్తారో, ఎప్పుడు ప్రిపేర్ అవుతారో మీరు కనపడరు. అసలు ఎప్పుడు ఖాళీగా ఉన్నట్టు అట్లా ఉన్నట్టు అనిపిస్తారు. ఇప్పుడైతే గురు పూజలు చేయడానికి కూడా వస్తున్నారు రోజు. వాళ్ళు వస్తే కనుక కనీసం 4 దాకైనా వెళ్ళరు. మరి మీరు ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నారో కూడా నాకు అసలు తెలియట్లేదండి. అది కాక వాళ్ళు ఎర్లీ మార్నింగే వస్తున్నారు. మరి ఏం చేస్తున్నారో ఏమో తెలియట్లేదండి. కానీ గురుగారండి అసలు ఈ వివేక్ చూడమని మాత్రం శంకరాచార్యులు అవివేక్ చూడమని ఆ పేరు ఎట్లా పెట్టారు? చూడమని అంటే తల్లో పెట్టుకునే వస్తువు, అది ఆడవాళ్ళు స్త్రీల అలంకరణ పురుషం. అది అంటే ఈ చూడమని తల్లో చూడమని ఎలా తల్లో పెట్టుకుంటారు, ఈ వివేక చూడమని అనేది మీరు తలలో అంటే మైండ్ లో గుర్తుంచుకోవాల్సిన విషయాలని అని అనిపిస్తుందండి. ఇప్పుడు ఈ వాసనాక్షయం గురించి చెప్తున్న కాడి నుంచి అసలు శ్లోకాలు ఎంత బాగుంటున్నాయోనండి ఒక్కొక్క శ్లోకం. కానీ నాకు ఒకటి అనిపిస్తుందండి ఎప్పుడు కూడా, కొన్ని ఇప్పుడు మీరు అహంకారాన్ని గుర్తించడం గురించి చెప్తున్నారు. అన్ని శ్లోకాలు కూడా అహంకారాన్ని ఏం కాదని చెప్పే శ్లోకాలే. కానీ ఈ అన్ని శ్లోకాలకి కూడా అన్ని ఒకేలాగా ఉంటాయి. కానీ ఒకేలాగున్న శ్లోకాలని కూడా మళ్ళీ మీరు మార్చి చెప్తూ ఉంటారు. అసలు అది ఎంత కష్టమోనండి ఆ మార్చి చెప్పడం అంటే. ఎందుకంటే ఒక శ్లోకానికి ఎంత చెప్పాలో అంత చెప్తున్నారు, మళ్ళీ ఇంకో శ్లోకానికి వచ్చేటప్పుడు దాన్ని కొత్తగా చెప్పడం కానీ లేదంటే ఇంకా వేరే చెప్పడం కానీ అలా చేస్తున్నారు. అంటే ఇది ఎలా తెలుస్తుందంటే, నాకు అంతకుముందు నేను రాసుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా 2-3 శ్లోకాలు అలా చెప్పినప్పుడు నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటంటే 2-3 శ్లోకాలు ఒకే విధంగా ఉంటే గనక దేనికి ఎంత శ్లోకం చెప్పారు, ఏ శ్లోకంలో ఏ విషయాన్ని చెప్పారు, అది నాకు రాసుకుంటే చాలా కష్టం అనిపించేది. అప్పుడు అనుకునేదాన్ని అన్నమాట, ఈ శ్లోకంలో ఇంతవరకే చెప్పాలి, ఈ శ్లోకంలో తర్వాత విషయం చెప్పాలి
అని మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? అన్ని శ్లోకాలు ఒకే విధమైన భావంలో ఉన్నప్పుడు అవి చాలా కష్టం అండి. ఇప్పుడు మీరు అహంకారాన్ని గురించి చెప్పడం కూడా సాధన అనేది ఎలా చేయాలి? కొత్త మ్యాటర్ ఈ శ్లోకం ఇవాళ చెప్పిన మ్యాటర్ కంటే రెండో శ్లోకంలో మళ్ళీ కొత్త మ్యాటర్ కనపడుతుంటది. ఇది మాత్రం చాలా కష్టం అండి. వేరువేరుగా ఉంటే మీరు ఉదాహరణ ఇస్తుంటారు కాబట్టి ఆ ఉదాహరణ మేము గుర్తు పెట్టుకుంటాం. ఈ శ్లోకంలో ఈ ఉదాహరణ చెప్పారు, ఈ శ్లోకంలో ఈ సాధన చేయాలని చెప్పారు అనుకుంటాం. కానీ అన్ని శ్లోకాలు ఒకే విధంగా ఉన్నప్పుడు మాత్రం దాన్ని గుర్తు పెట్టుకుంటాము కష్టమే. మీరు దాన్ని ప్రిపేర్ అయ్యి కొత్త విషయాన్ని మళ్ళీ దాంట్లో చెప్పడం కూడా చాలా కష్టం అండి. గురుగారిని చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు అసలు ఎలా చెప్తున్నారు గురుగారిని? మీరు ఇంత ముందు అన్నారు ఆత్మజ్ఞాని ఆత్మనిష్ఠలో ఉన్నవాడు, ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు ప్రవచనాలు ఇవ్వరు అని చెప్పారు. నేను కూడా అలాగే అనుకున్నానండి మీ గురించి. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళు ప్రవచనాలు ఇవ్వరు అన్నారు, మీరు ఆత్మస్థితిలోనే ఉంటే ప్రవచనాలు ఇస్తున్నారు. ఎందుకని మీరు ఆ స్థితిలో లేకుండా కనుక చెప్పడం అనేది అది సాధ్యం కాదండి. మీరు అనుభూతి పొందితేనే మీరు చెప్పగలుగుతారు, కానీ అనుభూతి పొందకుండా ఊరికి టెక్స్ట్ బుక్ లో చూసిన విషయాలు చెప్పడం అంటే అది సాధ్యం కాదు. అయితే మీరు ఆత్మస్థితిలో లేని వాళ్ళు కూడా ప్రవచనాలు ఇవ్వరని చెప్పారు కదా. కానీ శ్రీకృష్ణుడు నేను యోగ స్థితిలో ఉండి ఈ జ్ఞానాన్ని బోధించాను అర్జునుడితో చెప్తారు. నేను మళ్ళీ చెప్పాలంటే నేను చెప్పలేను, అప్పుడు యోగ స్థితిలో ఉండి మీకు గీతా జ్ఞానాన్ని బోధించాను అని చెప్తారు. మీరు కూడా ఆత్మస్థితిలో ఉండే జ్ఞానాన్ని బోధిస్తున్నారని నాకు ఇప్పుడు తెలుస్తుందండి. ఎందుకంటే అంతకుముందు మీరు ఉన్న స్థితికి ఇప్పుడు నేను ఎప్పుడు చూసినా గానీ మీ ఫేస్ లో ఆ బ్రైట్నెస్ గాని, ఆ మొహంలో చిరునవ్వు గాని అంతకుముందుకి ఇప్పటికి నాకు డిఫరెన్స్ తెలుస్తుందండి. అందుకని మీరు ఇప్పుడు ఆత్మస్థితిలో ఉండే చెప్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నానండి. నమస్కారం. రైట్. మోహన్ రావు. గురుదేవులకు నమస్కారాలు. మోహన్ రావు, ఒక చిన్న సందేహం. ఈ లింగ శరీరం అహంకారం ఒకటేనా లేక ఏదైనా డిఫరెన్స్ ఉందా? లింగ శరీరం అహంకారం ఒకటేనా? లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరం, అహంకారం అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మొత్తం కలిపి. ఓకే, రైట్. ధన్యవాదాలు. బిఆర్సి మూర్తి. గురుదంపతులు నమస్కారం అండి. ఇప్పుడు ఆత్మ భగవంతుడు అంతా ఒకటే అని కదా, అది అందుకని మన దాంట్లో ఎక్కువ ఆత్మ అనే చెప్తారు, భగవంతుడు అనే మాట ఎందుకని పదే పదే రాదు అని. భగవంతుడు అనగానే మగవాడు అయిపోతాడు. భగవంతుడు డు అనే పదం కనుక వస్తే ఆయన పురుషుడు అని అయిపోతాడు. కానీ పురుషుడు స్త్రీ అనేటువంటి భావాలు మన మనస్సులో నుంచి తుడిచిపెట్టేసేయాలని ఆత్మ పరమాత్మ అనే చెబుతుంటాం. అది కనుక భగవంతుడు అనేటువంటి పదం మన కోరికలు నెరవటానికి దేవాలయాల్లో ఉండి ఇట్లా చేయబెట్టి రండి నా దగ్గరికి మీ కోరికలు తీరుస్తాననేవాడు భగవంతుడు. ఇక్కడ ఆయన కాదు, ఇక్కడ పరమాత్మ. ఆయన ఏమి కోరికలు తీర్చడు, ఆయన ఏమి చేయడు, ఆయనకేం సంబంధం లేదు. ఆయన ఆనంద స్వరూపం. ఆయనలో పోయి కలిస్తే మనం ఆనందం, ఆయనకంటే దూరంగా ఉంటే మనం దుఃఖంలో ఉంటాం, అంతే. ధన్యవాదాలు. రైట్. గుర్రం విజయ. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు నమస్కారం. గురువు గారు అంటే వాళ్ళందరూ వివేక చూడమని గురించి చెప్తుంటే నాకు కూడా చెప్పాలనిపించింది. గురువు గారు ఫస్ట్ టైం వివేక్ చూడమని మొదలు పెట్టినప్పుడు నేను అమెరికా వెళ్తూ మిమ్మల్ని అడిగాను వివేక్ చూడమని చెప్పమని. మీరు 1, 2, 3 కూడా తీసుకెళ్ళమ్మా అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తత్వమసి గురించి చెప్పారు ఫస్ట్ టైం. ఆ తర్వాత అసలు వివేక్ అంటే ఎవరు, మేధావి అంటే ఎవరు, ప్రజ్ఞ అంటే ఏంటి, ఇవన్నీ వివేక్ చూడమనిలో చెప్పారు. ఆ తత్వమసి గురించి మా అందరినీ మాట్లాడమని చెప్పారు. అంటే మిగతా అప్పటికే మీరు మిగతా బ్రహ్మసూత్రాలు వీటిలో చెప్తున్నప్పటికీ, బ్రహ్మసూత్రాల తర్కం చేయమని చెప్పినప్పటికీ దీంట్లో మీరు మమ్మల్ని స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు తత్వమసి గురించి మాట్లాడటానికి. ఆ తర్వాత వివేకం అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి, వీటి యొక్క ప్రాముఖ్యతని ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వాసనల క్షయం గురించి, అసలు వాసనలు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని ఎలా క్షయం చేసుకోవాలి, ఆధ్యాస అంటే ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, వాటిని బాణపు గుర్తులాగా ఎలా మేము అటువైపు ప్రయాణం చేయాలి,
అని చెప్పారు. ఇప్పుడు అసలు అద్భుతంగా అహంకారం మీరు అన్నట్టు పెద్ద రోల్ ప్లే చేసేది అహంకారమే కదా! దాన్ని ఎట్లా క్షీణించుకోవాలి అన్నది అద్భుతంగా జరుగుతుంది గురువుగారు. అది ఒకసారి నేను గ్రహించింది చెప్పాలని చెప్పాను. శ్రీ గురుభ్యో నమః. రైట్. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరలా రేపు సాయంత్రం సత్సంగంలో తిరిగి కలుసుకుందామండి. థ్యాంక్ యూ.